చాలా భారీగా పనిచేసిందనే నేను గట్టిగా నమ్ముతున్నానండి. రవిచంద్ర గారు ఒక రెండు నిమిషాలండి. మనకి ఇప్పుడు చెన్నై నుంచి విజయ్ ఇంటి దగ్గర వర్మ ఉన్నారు. వర్మ మనకి లైవ్లో అన్ని అక్కడ చాలా కోలాహలంగా కనిపిస్తుంది, ఎందుకంటే కాబోయే ముఖ్యమంత్రి కాబట్టి. వర్మ అందిస్తారు. వర్మ ఏంటి అట్లా ఎలా ఉంది, కార్యకర్తలు ఏమంటున్నారు, వాళ్ళ జోష్ ఎలా ఉంది? కరీం గారు, ప్రస్తుతం నేను చెన్నైలో ఉన్న పైనూరు ప్రాంతంలో ఉన్నాను. ఇక్కడే చెన్నైలో టీవీకే సంబంధించిన కార్యాలయం కానీ, అలాగే ఈ పక్కనే ఇదే హౌస్ కానీ ఉన్నాయి. ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్ లో చూస్తున్నాం. ఇక్కడ సందడి వాతావరణం అంతా చూస్తున్నాము. టీవీకే నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున ఈ టీవీకే కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయం ముందు వీళ్ళంతా కూడా సందడిగా సంబరాల్లో పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉంది. తమ అభిమాన నటుడు ఇప్పుడు తమ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ వీళ్ళంతా చాలా ఉత్సాహంగా, ఆనందంగా వీళ్ళంతా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు విజయ్ పార్టీకి, టీడీపీకి ప్రస్తుతం 110 స్థానాల్లో ప్రస్తుతం లీడింగ్ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా తమ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుందని చెప్పి వీళ్ళంతా కూడా సంతోషం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ చూసే కోలాహలంలో ఒక పార్టీ నేత కార్యకర్తలంతా ఉన్నారు. ఎలా Vijay's victory is celebrated by every people in Tamil Nadu. This is not only political win. The total population of Tamil Nadu wins this election. We won this because of the people's support, and every candidate who worked hard for this are the only reason we win today. మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఫస్ట్? అది ఎక్స్పెక్టెడ్? No, this is unexpected, but the win is celebrated by everyone in Tamil Nadu. అదే ఇక్కడ చూస్తున్న కార్యకర్తలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంత స్థాయిలో విజయాన్ని ఆమె ఎక్స్పెక్ట్ చెప్పింది. మరోవైపు ఇక్కడ చూసే కార్యకర్తలు ఇంత మనం కార్యాలయం ముందే చూస్తున్న పరిస్థితి. ఇక్కడ మొత్తం ఇక్కడ సంబరాల్లో పాల్గొంటున్న పరిస్థితి, మొత్తం విజువల్గా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే మరి కాసేపట్లోనే విజయ్ కూడా కార్యాలయానికి చేరుకుంటారని చెప్తున్నారు. కొంతమంది మహిళా కార్యకర్తలు ఉన్నారు. ఎట్లా ఉంది? మహిళా కార్యకర్తలు కూడా వాళ్ళు చెప్పిన విషయాలు కూడా మనం చూస్తున్నాము. వీళ్ళంతా కూడా పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో పోలీసులు ఇప్పటికే ఇక్కడ భద్రత కూడా కట్టుదిట్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మైనూరులోని టీడీపీ కార్యాలయం ముందు ఉంది. ఇక్కడ సమీపంలోని పక్కనే కూడా విజయ్ హౌస్ కూడా ఉంది. అక్కడ కూడా ఇదే రకమైన సందడి వాతావరణం నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. పెద్ద సంఖ్యలో ఇక్కడ పార్టీ కార్యకర్తలు, నేతలు ఇక్కడ బారులు తీరి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసిన విజువల్లో వాళ్ళంతా కూడా తమ విజయ చిహ్నాన్ని చూపిస్తూ కూడా వాళ్ళంతా ప్రస్తుతం కేరింతలు కొడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక టీవీకే సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా స్థాపించబోతోంది, ఎందుకంటే మెజార్టీకి దాదాపు ఇంచుమించుగా 8 నుంచి 10 సీట్లు తగ్గే అవకాశం ఉండడంతో ఇటు కాంగ్రెస్ తో కానీ ఇటు సిపిఐతో కలిసి ఫామ్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు టీవీకే కార్యాలయం అలాగే విజయ్ నివాసం పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు కూడా ఇప్పటికిప్పుడే భద్రత కట్టుదిట్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద విజయ్ ప్రస్తుతం సీఎం కానున్న నేపథ్యంలో పార్టీ నాయకుల, కార్యకర్తలకు సంబంధించి కూడా ప్రస్తుతం విజయోత్సవాల్లో మునిగిపోయిన పరిస్థితి. ప్రస్తుతం ఉదయం వరకు కూడా డిఎంకే కార్యాలయంలో సందడి నెలకొన్నప్పటికీ పార్టీ ఫలితాలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మొత్తం అక్కడంతా స్తబ్దుగా మారిపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం 2వ ప్లేస్ లో అన్నా డిఎంకే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అనూహ్య పరిణామాలు రాజకీయంగా తమిళనాడులో చోటు చేసుకున్నాయి. ఎన్టీఆర్ తర్వాత మరోసారి ఒక సినిమా నటుడు ప్రస్తుతం పార్టీని స్థాపించి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. మొత్తం మీద ఇది ప్రస్తుతం ఇక్కడ పైనూరులో విజయ్ నివాసం దగ్గర తాజా పరిస్థితి. కెమెరామెన్ జే ప్రకాష్ తో వర్మ, 9 News TV. థ్యాంక్ యూ వర్మ. మిమ్మల్ని మళ్ళీ నేను విజయ్ అప్డేట్స్ కోసం అని చెప్పేసి, విజయ్ కార్యాలయం దగ్గర అప్డేట్స్ కోసం మిమ్మల్ని సంప్రదిస్తున్నాను.